సైకత శివలింగం అంటే ఏమిటి? కదిలే శివలింగం ఎక్కడ ఉంది? శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అనంతరం విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడి ఆలయాలు ఎందుకు దర్శించకూడదు అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు క్రింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే మేం చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఈమెయిల్లోకి రావడం అనేది జరుగుతుంది. రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం జిల్లాలోని ఒక పట్టణం. ఈ పట్టణంలో 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామనాథస్వామి ఆలయం ఉంది. మరి ఈ ప్రాంతం అనేది విష్ణువు యొక్క శంకు ఆకారంలో ఉండటం విశేషం. తమిళనాడు రాజధాని చెన్నైకి 572 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. హిందూ ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీరాముడు సేతువు నిర్మించి లంకాధినేత అయిన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరుకున్నాడట. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అంటారు. రావణాసురుడిని హతుడిని చేశాక తనకి అంటిన బ్రహ్మహత్యా పాతకం నిర్మూలించుకోవడం కోసం రామేశ్వరంలో రామనాథేశ్వర స్వామిని ప్రతిష్ఠించాడు. రామేశ్వరం శైవులకు వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము. తీర్థస్థలమే కాక ఇక్కడ ఉన్న బీచ్ వల్ల పర్యాటక స్థలంగా కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. రామేశ్వరం సముద్ర మట్టానికి 10 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ద్వీపం. ప్రధాన భూభాగం నుండి ఈ ద్వీపాన్ని పంబన్ కాల్వ వేరు చేస్తుంది. భారతీయులలో హిందువులు అనేక మంది కాశీయాత్ర రామేశ్వరం చూసిన తర్వాత కానీ పూర్తి కాదని విశ్వసిస్తున్నారు. కాశీ గంగతీర్థం తీసుకువచ్చి రామేశ్వరం సముద్రంలో కలిపినట్లయితే కాశీయాత్ర పూర్తి అవుతుందని, దేశంలోని సకల తీర్థములు చూసిన ఫలం దక్కుతుందని హిందువులు విశ్వసిస్తారు. ఇక్కడ ప్రధాన దైవం అయిన శివుణ్ణి రామేశ్వరుడు అంటారు. ఈశ్వరుడి 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి. గర్భాలయాన్ని 10వ శతాబ్దంలో శ్రీలంక చక్రవర్తి అయిన పరక్రమ బాహు చేత నిర్మించబడింది. భారతీయ నిర్మాణ కళ వైభవాన్ని చాటి చెప్పే కట్టడాలలో ఇది ఒకటి. మరి ఆలయంలోని వెలుపలి భాగం దేశంలోనే అత్యంత విశాలమైన ఆవరణను కలిగి ఉండడం ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. 12వ శతాబ్దం నుండి ఈ ఆలయ నిర్మాణం వివిధ రాజుల చేత నిర్మించబడింది. ఈ నిర్మాణం అడ్డంకుల్లేని 230 మీటర్ల పొడవు ఉంటుంది. ఇక్కడి ఇసుకలింగం, దీన్నే సైకతలింగం అంటారు, శ్రీరాముని చేత ప్రతిష్ఠించబడింది. రావణుడు బ్రాహ్మణుడు కనుక అతడిని రణరంగంన సంహరించడం చేత తనకు బ్రహ్మహత్యా పాతకం వచ్చిందని, అందుకు పరిహారంగా మహామునుల ఆదేశానుసారం శ్రీరామచంద్రుడు సీతాదేవితో కలిసి శివలింగ ప్రతిష్ఠ చేసి ఆరాధించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేయడానికి కైలాసం నుండి లింగం తీసుకురమ్మని శ్రీరాముడు హనుమంతుడిని పంపుతాడు. హనుమంతుడు నిర్ణీత సమయానికి లింగం తీసుకురాని కారణంగా ఋషులు సీతాదేవి తన స్వహస్తాలతో చేసిన ఇసుకలింగంను, సైకతలింగంను శ్రీరాముడి చేత ప్రతిష్ఠ చేయించాడు. ముహూర్తం దాటిన తర్వాత కైలాసగిరి నుండి తాను తీసుకువచ్చిన లింగంతో హనుమంతుడు అక్కడ తన లింగాన్ని ప్రతిష్ఠ చేయలేకపోయినందుకు మిగిలి ఆగ్రహిస్తాడు. అది చూసిన శ్రీరాముడు హనుమ తీసుకువచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠింపచేసి ముందుగా హనుమ తెచ్చిన లింగానికి పూజలు చేసి తర్వాత తాను ప్రతిష్ఠించిన లింగానికి పూజలు చేయాలని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రాతకాల మణి దర్శన కాలంలో పవిత్రమైన స్ఫటికలింగ దర్శనం చేయవచ్చు. ఈ లింగాన్ని చేసిన మణి ఆదిశేషుని చేత ఇవ్వబడిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. రామచంద్రుడు నిర్మించినట్లుగా చెప్పబడుతున్న వంతెన ఉన్న ప్రాంతాన్ని సేతు తీరం అంటారు. రామాయణంలో వర్ణించబడిన ఈ సేతువును రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి నుండి శ్రీలంకలో ఉన్న తలైమన్నార్ వరకు నిర్మించబడిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. శివలింగం శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. శివం అంటే శుభం అని, లింగం అంటే సంకేతం అని అర్థం. దాదాపు శివలింగాలన్నీ నల్లని రాతి రూపంలోనే ఉంటాయి. ప్రపంచంలో ఎన్నో శివలింగాలు ఉండవచ్చు, కానీ ఈ కదిలే శివలింగం ప్రత్యేకతే వేరు. ఇదివరకెన్నడూ ఇలాంటిది చూసి ఉండరు, అంతేకాదు విని కూడా ఉండకపోవచ్చు. ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే ఉత్తరప్రదేశ్లోని రుద్రపూర్కు వెళ్లాల్సిందే. రుద్రపూర్లో ఎన్నో కోటలు, రాజభవంతులు ప్రత్యేక ఆకర్షణ.
భారతదేశంలోని అన్ని శివాలయాల్లో శివలింగం పానపట్టం మీద ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం భూమి మీద ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఈ శివలింగం కదులుతూ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒకసారి కాదు, చాలాసార్లు కదులుతుందట. అది గంటైనా కావచ్చు, 2 గంటలైనా కావచ్చు, లేదా ఒక రోజైనా కావచ్చు అని అక్కడి పూజారులే స్వయంగా చెప్తుంటారు. ఈ కదిలే శివలింగం అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఒక్కసారి శివలింగం కదలడం ఆగిపోయాక ఎవరు ఎంత కదిలించినా ఆ శివలింగం అనేది కదలదట. ఈ సంఘటనను చూసేందుకు భక్తులు భారీగా క్యూ కట్టేస్తారు. ఈ శివలింగం అలా ఎందుకు కదులుతుందని చాలామంది పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు కూడా జరిపారట. ఎంత తవ్వినా శివలింగం పొడవు కనిపిస్తుందే కానీ ఇప్పటికి వాళ్లకు అసలు విషయం తెలియకపోవడంతో ఆశ్చర్యపోతున్నారు. భక్తులు మాత్రం ఆ శివుడు ఇక్కడే కొలువై ఉన్నాడని విశ్వసిస్తూ ఆ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నారు. మరి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అనంతరం విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడి ఆలయాలు ఎందుకు దర్శించకూడదో ఈరోజు తెలుసుకుందాం. సాధారణంగా తిరుపతి వచ్చిన భక్తులందరూ వెంకటేశ్వరుని దర్శించుకున్న తర్వాత తప్పకుండా కాణిపాకం, చివరిగా శ్రీకాళహస్తిని దర్శించుకుంటారు. మరి శ్రీకాళహస్తిలో చాలామంది రాహుకేతు గ్రహదోష నివారణకు, కాలసర్పదోష నివారణకు పూజ అనేది చేయించుకొని వెళ్ళడం అనేది పరిపాటి. అయితే శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అనంతరం విష్ణుమూర్తి ఆలయాన్ని కానీ, శ్రీకృష్ణ ఆలయాన్ని కానీ దర్శించుకోవద్దని పూజారులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారి యొక్క రాహుకేతు పూజా ఫలితం అనేది వృధా అయిపోతుందంట. మరి విష్ణుమూర్తికి ఎంతో ప్రియులైన ఆదిశేషుడు, వాసుకి మనం రాహుకేతు పూజ అనంతరం ఆలయాలను దర్శిస్తే వారికి తిరిగి శక్తి అనేది వచ్చి మనం చేసుకున్న పూజా ఫలం అనేది వృధా అయిపోతుంది. కాబట్టి ఆ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించుకోవద్దని పూజారులు చెప్తూ ఉంటారు. మరి శ్రీకాళహస్తి దేశంలో సరే రాహుకేతు పూజ చేయించుకున్నవారు, సర్ప సంస్కారం చేసుకున్నవారు తర్వాత విష్ణుమూర్తి ఆలయాలను దర్శించకూడదని పూజారులు చెప్తూ ఉంటారు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.